విష్ణు మా కుటుంబ సభ్యుడు. ఆయన ఆ పుస్తకానికి పేరు సెలక్షన్ లోనే సక్సెస్ అయింది అనిపించింది నాకు. తెగమురిసే మేక అనేది చిన్నది కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న భావం చాలా పెద్దది. ఆయన ఆలోచన విధానం చాలా పెద్దది. ఒక కవి కవిత్వం రాస్తే కవికి అర్థమవుతుంది, ఇంకో కవి ఉండాలి ఎదుట చదివే వాళ్ళు కూడా. కానీ ఇలా విష్ణు రాసినటువంటి ప్రతి వాక్యం సామాన్య ప్రజల నాలుకల మీద తిరిగే భాష అది. అంటే ఈ పుస్తకం ఇస్తే సామాన్య ప్రజలు కూడా సింపుల్గా దీన్ని చెప్పగలుగుతారు భావం ఏందనేది. ఇట్లాంటి సాహిత్యం ఇవాళ సమాజానికి అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంత మౌనంగా ఇంత నిశ్శబ్దంగా ఉండే విష్ణు కలం నుండి ఇంతటి ఆగ్రహవేశాలతో కూడినటువంటి అక్షరాలు జాలు వాడతాయా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ వాళ్ళ పుస్తకం చూశాక నాకు అర్థమైంది ఏంటంటే గోడకు వేలాడుతున్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని. అంతటి ఒక ఆయనలో దాగి ఉంది. అది ఎప్పుడు బయట పెట్టాలి అని ఒక సందర్భం చూసుకున్నాడు. ఆ సందర్భం ఇవాళ ఈ తెగమురిసే మేకతో ఆయన స్పష్టం చేయడం చాలా అభినందనీయం. 50 పేజీల్లో ప్రతిదీ పరిశీలిస్తే వివక్షత మీద, అణచివేత మీద, అసమానతల మీద, చివరికి ఇవాళ రాజకీయుల మోసాల దగాకోర్తనం మీద అద్భుతమైనటువంటి చైతన్యాన్ని అందించినటువంటి ఒక సాహిత్యాన్ని ఇలా విష్ణు తీసుకురావడం అంటే ఇది ఈ చైతన్యం, ఇలాంటి ఆలోచన విధానం, ఈ దృక్పథం ప్రతి జర్నలిస్టుకు ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా నేను జర్నలిస్టులని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను.